ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగనిది. ఒక్క నాయకుడు చనిపోతే ఆ బాధ భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక కొన్ని వందల గుండెలు ఆగిపోయాయి. ఇది ఒక్క రాజశేఖర రెడ్డి గారి విషయంలో తప్ప ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఎందుకని రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే ప్రజలు ఎందుకు అంతలా అభిమానించారు? ఆయన లేకపోతే గుండెలాగిపోయేంతగా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ప్రేమించారు? ఎందుకంటే ఆ ప్రజల గుండెల్లో బాధను తన బాధగా మార్చుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల కోసం పోరాటం చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి ప్రజల సంక్షేమం కోసం ఎంత చేసినా తక్కువే అని కని విని ఎరుగని ఎన్నో అద్భుతమైన పథకాలకు రూపకల్పన చేసి వాటిని అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పేదవాడిని తన భుజాన మోసాడు కాబట్టి, రైతుని రాజుని చేశాడు కాబట్టి, అందుకే రాజశేఖర రెడ్డి గారు రాజన్న అయ్యాడు. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలు కాకూడదని రైతులకి ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మద్దతు ధరనిచ్చాడు, పెట్టుబడి ధర తగ్గించాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఇన్సూరెన్స్ ఇచ్చాడు. ఆఖరికి ఎంత రుణం ఉంటే అంత రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. ఎంతో మంది మహిళలు ఉన్నారు ఇక్కడ. అంతకు ముందు రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలందరికీ పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి ప్రతి ఒక్క మహిళ నాకు చెల్లెలే, ప్రతి ఒక్కరూ లక్షాధికారి కావాలి అని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆత్మగౌరవంతో బతకాలని కలలు కన్నాడు రాజశేఖర రెడ్డి గారు.